సినిమా ఈ రంగుల ప్రపంచంలో ఈ పదాలంటే హిట్టే ప్రామాణికం. ఒకసారి గనక ఫ్లాప్ వచ్చిందా పట్టించుకునే నాదుడే ఉండడు. అయితే నాకంటూ ఏ పేరు లేనప్పుడు నా వెనకాల తను నిలబడింది అంటూ తన భార్య గురించి చెప్పుకొస్తున్నాడు డైరెక్టర్ బాబీ కొల్లి. ప్రముఖ చెస్ ప్లేయర్ అయిన హారికా సోదరి అనూషాని పెళ్లి చేసుకున్న ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి, తన భార్య గొప్పతనం గురించి ఇలా మాట్లాడాడు. స్కూల్ డేస్ లోనే నేను తనను ప్రేమించాను. అది ఆకర్షణ అంటే చెప్పలేను. వాటర్ బాటిల్ షేర్ చేసుకోవడంతో మొదలైంది మా స్నేహం. అక్కడి నుంచి ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాం. తను ఇంజనీరింగ్ చదివింది, గోల్డ్ మెడలిస్ట్. తర్వాత వేలూరులో ఎంటెక్ చదివింది, అక్కడ గోల్డ్ మెడలిస్టే. కానీ తను అంత చదవరి అయినా ఏమీ లేని బాబీని పెళ్లి చేసుకోవాలని అనుకుందని తన భార్య గురించి తెలిపాడు బాబీ. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అయినా నన్ను ప్రేమించిందని, ఎవరేమనుకున్నా పర్వాలేదని వాళ్ల ఫ్యామిలీ నాకిచ్చి పెళ్లి చేశారని తెలిపాడు. అప్పటికి నేను స్టార్ డైరెక్టర్ కాదు, కనీసం రైటర్గా నాకు సోలో కార్డు కూడా పడలేదు. గోస్ట్ రైట్నే అయినా అందరూ నన్ను నమ్మారు. అది నా అదృష్టం అనిపిస్తుంది. పెళ్లి తర్వాత కూడా మా కష్టాలు మేమే పడ్డాం. హారిక మాకు సపోర్ట్ చేయాలని అనుకున్నా, మా కష్టం మేమే పడాలి అనుకున్నామంటూ సినిమా కష్టాలని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ డైరెక్టర్. అలా రెంట్ కట్టుకుంటూ, ఈఎంఐలు కట్టుకుంటూ, అవకాశాలు వెతుక్కుంటూ మొదలైన మా జర్నీ ఈ రోజు ఇండస్ట్రీలో నాకంటూ ఒక పొజిషన్ వచ్చేలా చేస్తుంది. తను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది, సింపుల్ గానే బతుకుతుంది. నేను స్టార్ డైరెక్టర్ భార్యని అని చెప్పుకోదు. పాపను స్కూటీలో తీసుకెళ్లి స్కూల్లో దింపుతుంది. అసలు తన భర్త ఎలాంటి సినిమాలు తీస్తాడో ఏంటో కూడా తనకి తెలీదు అంటూ బాబీ తన భార్య మీద ప్రశంసలు కురిపించాడు ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లో ఒకటిగా ఉన్న బాబీ తాజాగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.